సమస్త ఘనత మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందునుగాక. ఈ దినము మనం వాక్యం ధ్యానించుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ మనము వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 27వ కీర్తన 8వ వచనం చదువుకుందాము. 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. ఈరోజు ప్రభు సన్నిధి మనకు మేలు, ప్రభు సన్నిధిలో మనకు మేలు దొరుకుతుంది అని దావీదు భక్తుడు తలంచి ఎంచి ఆయన అనుభవపూర్వకంగా దేవుడు ప్రేరేపించిన దానిని వ్రాస్తూ మనకు కూడా అందించడం జరుగుతుంది. ప్రభు సన్నిధిలో మనకు మేలు. ఎలాంటి మేలు అనగా పొందుకున్నటువంటి భక్తుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. అనగా హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు ఆ దేవుడు చూస్తున్నాడని భక్తుడు చెప్తున్నమాట. నీ సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. అనగా దేవుడు చెప్పిన మాట ఆయన వింటున్నాడు. ఆయన హృదయం తెరిచి దేవునితో చెప్తున్నట్టుగా మనం వింటున్నాము. నీవు నేను కూడా మనల్ని కూడా ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించి బలపరుస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో నిత్యము మేలు దొరుకుతుంది కనుక నా సన్నిధిని వెదకుడు అని మనం కూడా అనేక సార్లు అనుకుంటాము. సన్నిధికి వెళ్తాం అనుకుంటాము, లేదా ప్రభు వాక్యం ధ్యానిస్తాం అనుకుంటాము. వెంటనే మన పనుల వలనో లేదా మర్చిపోయో దేవుని సన్నిధిని పక్కకు పెట్టి మన లోకానుసారమైన పనుల్లో ఎంగేజ్ అయిపోయి ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడైతే ఆయన జీవితకాలం అంతయు నేను దేవుని సన్నిధిని వెదకెదను అని తీర్మానం తీసుకుంటున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణకర్తయ్యై ఉన్నాడు కనుక నిత్యము ఆయన సన్నిధిని వెదకెదను, ప్రభు సన్నిధిలో నాకు మేలు కలుగును అని భక్తుడు చెప్పడము మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకెదనని నా హృదయము నీతో అనెను. అనగా దేవుని సన్నిధిని వెతకడానికి వింటాము మనం, కానీ హృదయము అంగీకరిస్తే దేవుని దగ్గర తెరిచిపెడతాము. విని విడిచిపెడుతుంటాము, కానీ కొన్నిసార్లు దేవుని మాటను వినినప్పుడు మన హృదయ తలుపులు తెరుచుకొని దేవునికి ఆ హృదయాన్ని అప్పగిస్తాం. అనగా హృదయములో నిరంతరము దేవుని వెతికే వారంగా, ఆయనను కనుగొనే వారంగా ఉంటాము. ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో కనుగొంటామో, ఈరోజు మన అంశం కూడా ప్రభు సన్నిధిలో మేలు. ఆయన సన్నిధిలో మేలు అనుభవించే వారికే సన్నిధికి వెళ్ళాలన్న తాపత్రయము, ఆశ కలుగుతుంది. కనుక దేవుని సన్నిధిలో మేలు అనుభవించినటువంటి భక్తుడు కూడా నీ సన్నిధిని నిత్యము వెదకెదనని నా హృదయము నీతో మాట్లాడుతున్నది ప్రభువా అని తను చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని సన్నిధిలో అనేక మేలులు దాగి ఉన్నవి. అందును బట్టే దేవుని సన్నిధిని వెతికే వారంగా మనం ఉండాలి. వెతికే వారంగా ఉండాలి అనంటే ఏదో చర్చికి వెళ్ళి గమ్మున కూర్చొని వస్తే సరిపోదు. అప్పుడు హృదయంలో ఏమీ ఉండదు, దేవుడితో ఏమి మాట్లాడడం. కానీ దేవుని యొక్క స్వరము లేదా దేవుని యొక్క వాక్కులు మనం విని మన హృదయంలో భద్రపరుచుకుంటే దేవుని వెతికే హృదయంగా మన హృదయము తెరవబడుతుంది. అందుగురించే దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా హృదయము నీతో అంటుంది, నేను నిన్ను నీ సన్నిధిని వెతుకుతానని నా హృదయము నీతో చెప్తున్నది దేవా అనేసి చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అలాగే 28వ కీర్తనలో కూడా 7వ వచనం మనం చదువుకుందాము. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతికినటువంటి భక్తుని యొక్క అనుభవంలో నుండి వస్తున్నటువంటి ఈ మాటలు, యెహోవా నా ఆశ్రయము, నాకు ఆయన ఆశ్రయము, నా కేడము, నాకు సమస్తముగా దేవుడు నా దేవుడై ఉంటున్నాడు. నేను ఆయన సన్నిధిని వెతికాను, ఆయన సన్నిధిలో నేను మేలు అనుభవించుచున్నాను. ఏంటి ఆ మేలు అనంటే, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా కేడమై ఉన్నాడు. అంతేకాకుండా నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాలి. మనం ఎప్పుడైతే వాక్కు వింటామో హృదయము తెరిచి ప్రభుతో
ఆయనతో మనం ఏకమవుతాము. అప్పుడు ఆయన మాటలు, ఆయన వాక్కులు మన హృదయంలో కలుగుతున్నవి. ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు పైనుండి మనకు సహాయము, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని కూడా ధైర్యంగా చెప్పడం మనం చూస్తుంటున్నాం. అనగా మనం చేసేవన్నీ కూడా దేవుని తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో, ఆ దేవదేవుని ఎప్పుడైతే ఎన్నుకుంటామో, ఆయన సన్నిధిని ఎప్పుడైతే వెతుకుతామో, నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నటువంటి నా దేవుడని ఆయనపై నమ్మిక ఉంచినప్పుడు ఆయనే మనకు సహాయకుడుగా కూడా ఉంటున్నాడు. కనుక నా హృదయము ప్రహర్షించుచున్నది, దేవుని అందు సంతోషించుచున్నది. అనగా దేవుని సన్నిధిలో మేలు దొరుకుతున్నప్పుడు హృదయము ఆనందం చేత గంతులు వేసే హృదయాన్ని కలిగి ఉంటాము. అదే ఇక్కడ భక్తుడు చెబుతూ అంటున్నాడు, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నోరారా నోటి నిండా ఆయన కీర్తనల చేత దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మేలు దొరికింది, ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, కేడమై ఉన్నాడు. కనుక ఆయనకు సహాయం కూడా దేవుని నుండి వచ్చినది. ఆయన సన్నిధిలో మేలు, ఆయన సన్నిధిలో మేలు అనుభవించినటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, నా హృదయము ప్రహర్షించుచున్నది, ఆనందంతో గంతులు వేయుచున్నది, కనుక నా కీర్తనలతో ఆయనను నేను స్తుతించుచున్నానని చెప్పడం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా అనేక సార్లు ప్రభునందు ఆనందించిన సంఘటనలు ఉంటాయి. కొన్ని పరిస్థితులలో దుఃఖ సమయం రాగానే ప్రభువుని విడిచి ఏడ్చిన సంగతులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ భక్తుడైతే చెప్తున్నాడు, నిత్యము ఆయనను వెతికినచో ఆయన సన్నిధిలో నాకు మేలు దొరుకుతుంది. ఈరోజు మన అంశం కూడా అదే, ప్రభు సన్నిధిలో మేలు. ఆ ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మేలును నీవు నేను అనుభవించాలనే మరి భక్తుడు ప్రేరేపింపబడి దైవ ప్రేరిత వలన ఈ వాక్కులు మనకు రాయడము జరుగుతున్నది. కనుక మనమందరం కూడా దేవుని సన్నిధి వెదికేవారంగా, ఆయన వాక్కులను వెదికేవారంగా, ఆయన వాక్కును విని హృదయములో భద్రపరుచుకొని ఆ హృదయమును దేవునికి అంకితం చేసేవారంలా ఉండాలని భక్తుని ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అలాగే చూస్తే 33వ కీర్తనలో, ఈరోజు కీర్తనలోనే మనం చూస్తుంటున్నాము. కీర్తన 33:21 చూస్తే, నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఎందుకు కనిపెట్టుకొనుచున్నది? ప్రభు సన్నిధిలో మేలు దొరుకుతున్నది, ప్రభు ఆశ్రయదుర్గమై ఉంటున్నాడు, ప్రభు రక్షణకర్త అయి ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో ఆనందము చేత నేను సహాయము పొందుకొని ఉన్నాను, ఆ మేలు పొందుకొని ఉన్నాను. కనుక నా హృదయం ఉల్లసించుచున్నది, కీర్తనల చేత నేను ఆయనను స్తుతించెదను అని చెప్పినటువంటి భక్తుని యొక్క మాటలు ఇక్కడ చూస్తే మనం 21వ వచనంలో, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. నా ప్రాణము, మన ప్రాణాత్మ దేహములు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన సన్నిధిలో మేలు దొరుకుతుందని నిత్యము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనము చూస్తే ఇక్కడ కనిపెట్టుకొని ఉన్నాము, ఆయన నాకు సహాయమును కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. అంటే దేవుని దగ్గర ఉండి పూర్ణ హృదయముతో తమకు తాము దేవునికి సమర్పించుకొని, దేవా నిత్యము నీ సన్నిధిని వెతికాము, నీ సన్నిధిలో మేలు అనుభవించాము, కనుక నీ కృప మా మీద నుండునుగాక అని చెప్పుకుంటూ విశ్వాసముతో పలుకుతున్నటువంటి పలుకులు. మనం కూడా మన జీవితాలలో దేవుని సన్నిధికి వెళ్ళాము అనంటే, అక్కడ దేవుని వాక్కు చేత మనము ఆనందించాము అనంటే, దేవుని పైన నమ్మకము విశ్వాసముతో, ఆయన నాకు ఆశ్రయదుర్గమును కేడమునై ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడై ఉన్నాడన్న ఒక ధైర్యమైన వాక్కును ఇక్కడ పలకడం చూస్తుంటున్నాం. మా ప్రాణము, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. మన ప్రాణమే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. కనుక ఇక్కడ ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము, నీ కృప మా మీద నుండునుగాక అని పలకడం మనము చూస్తుంటున్నాం. అనగా దేవుని యొక్క కృప కాపుదలలో నీవు నేను భద్రపరచబడి ఉండాలి అంటే ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సన్నిధిని వెతికినచో మనకు మేలు జరుగుతుంది అని భక్తుని ద్వారానే మనం వింటున్నాము. మనం కూడా ఎన్నోసార్లు అనుభవించినటువంటి సందర్భములు మన జీవితంలో అనేకములు ఉన్నవి. కనుక మరవక విడవక అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ కూడా
అనుదినము వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. మనము దేవుని సన్నిధిని వెదికే వారంగా ఉండాలి. అలా ఉండటం కోసమే ఈరోజు మనతో వాక్యము మాట్లాడుతున్నది. కనుక చూద్దాం. అలాగే 13వ కీర్తన 5వ వచనంలో కూడా చూద్దాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. తనకు తాను చెప్పుకున్నటువంటి మాటలు. నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నాను, నిత్యం నీ సన్నిధిలో మేలు అనుభవిస్తున్నాను, నీ కృప నా మీద ఉండును గాక అని మనం ఇందాకనే చదువుకున్నాం 33లో. ఇక్కడ 13లో చూస్తే మరలా మనకు అదే మాటను చూస్తున్నాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అనగా దేవుని కృప నాకుంది అనే ఒక నమ్మకము కలిగి ఉంటూ నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఇందాక చూస్తే నా హృదయము నీ సహాయము చేత, నీ సన్నిధిలోని మేలు చేత నేను తృప్తి పొంది ప్రహర్షించుచున్నాను అని మనం చూసాం. ఇక్కడ చూస్తే నా హృదయము హర్షించుచున్నది అని కూడా మరలా మనం చూస్తున్నాం. నీ రక్షణ విషయమై, నీ సన్నిధిలోని పొందినటువంటి మేలు, ఆ రక్షణ విషయమై నేను హర్షించుచున్నాను అని చెప్పడం చూస్తుంటున్నాం. అంతేకాకుండా యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు కనుక నేను ఆయనను కీర్తించేదను. ఎన్ని మాటలు! ఒక్కొక్కటి దేవుడు చేసినటువంటి ప్రతి విధమైనవి కూడా దైవ ప్రేరణ వలన మనకు ఉపదేశిస్తూ, ఆయన అన్వయించుకుంటూ అనుభవిస్తూ నీకు నాకు ఉపదేశిస్తున్నటువంటి వాక్కులు. కనుక మనము విని నమ్మి ఆయన సన్నిధిని వెతికిన ఎడల ఆయన సన్నిధిలో నిత్యము మేలు దొరుకుతుంది. ఆ మేలు పొందుకుంటున్నాము. మేలు పొందుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నటువంటి భక్తుల్ని చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా మనం కూడా చేయాల్సింది అదే విధి విధానం అని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అలాగే చూస్తే 105వ కీర్తనలో కూడా మనం కొన్ని మాటలు చదువుకుందాము. 105వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాము. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. అనగా దేవుని వెతకాలి, ఆయన బలమును వెతకాల. బలశూర్యుడైన యెహోవా అని మనం పాటలు కూడా పాడుతుంటాం. కనుక నిత్యము దేవునిని వెతికే వరంగా ఉండాలి. ఎందు గురించి అంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేవుని యొక్క సన్నిధిని వెతికినప్పుడు ఆయన పరిశుద్ధ నామమును బట్టి నీవు నేను అతిశయించే వరంలాగా ఉండాలి. కనుక యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఒక్కొక్క చోట చూస్తే దేవుని వెతికినప్పుడు, దేవుని సన్నిధిలో మేలు అనుభవించినప్పుడు సంతోషానందాల చేత పొంగిపోతూ నా నోటితో కీర్తనలు పాడేదను అని చెబుతూ, అలాగే నేను ప్రహర్షించి పాడేదను అని అంటే ఇక్కడ సంతోషముతో నా హృదయము సంతోషంతో దేవుని స్తుతించునుగాక అని చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క తీరు అంతా చూసినప్పుడు మనం కూడా దేవుని యందు నేను ఎలా ఉన్నాను, నేను సంతోష ఆనందం చేత ఉన్నానా, మందిరంకి పోయి వచ్చి కూడా కొన్నిసార్లు అబ్బా అని కష్టపడుతున్నామా, ఎలా ఉంటున్నాము, మన హృదయం సంతోషం చేత ఉల్లసించే హృదయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మేలు అనుభవించిన నీవు నేను మనమందరం కూడా అలా ఉండాలని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అందుగురించే యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయనను నిత్యము, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. యెహోవాను వెతకాలి, ఆయన నుండి వచ్చు బలమును వెతుక్కుంటున్నాము. నిత్యము వెతకాలి, కొద్దిసేపు అవసరం ఉన్నప్పుడే కాదు, కానీ నిత్యము నిరంతరము దేవుని సన్నిధి వెతికే వారంలా ఉండాలని దైవ వాక్కు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నది. ఎందు గురించి అంటే మనం మత్తయి సువార్త 7:7లో చూస్తాము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అంటాం అనగా అని వాక్యం చూస్తాం. కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతామో దేవుని సన్నిధిలో మేలులన్నీ కూడా మనం చూసాం. ఆ మేలులన్నీ కూడా పొందుకుంటామన్న నిరీక్షణ విశ్వాసము కలిగి ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో అవి మనం అనుభవిస్తాం. దావీదు భక్తుడు అనుభవించి ఉన్నాడు. ఆ మేలు, ప్రభు సన్నిధిలోని మేలును మనకు కూడా తెలియపరుస్తున్నారు. కనుక ఇవన్నీ మనం ధ్యానించుకొని ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో మేలుంది. ప్రభుని వెతికినప్పుడు ఆయన కనిపించే దేవుడు. ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన నాకు కేడమై ఉన్నాడు,
కనుక నిత్యము ఆయనను వెతుకుచు, ఆయన బలమును వెతుకుచు, ఆయన సన్నిధిలో నేను ఉందునుగాక అని మనం తీర్మానం తీసుకోవాలి. భక్తుడు అనుభవించిన రీతిని నీకు నాకు ఉపదేశిస్తున్నారు. ఆయన పిల్లలమైన మనం కూడా తప్పిపోకుండా దేవుని సన్నిధిలో భద్రపరచబడి ఉంటూ ఆయన నుండి వచ్చు మేలులకు మనము పాత్రలమై ఉందుముగాక. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్.